హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన ట్రెడిషనల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ గురించి చెప్పట్లేదు ఫ్రెండ్స్. కొత్తగా నేను ఐ కెన్ స్టడీ కో-ఫౌండర్ అయిన జస్టిన్ సంగ్ గారి ఛానల్లో ఒక వీడియోని చూశాను. ఆ వీడియో ద్వారా నాకు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. అయితే ఆ విషయాన్ని తెలుగులో ఎక్కువ మందికి చెప్పేవారు లేరు. సో అదే విషయాన్ని ఈరోజు మన ఛానల్లో చెప్పబోతున్నాను. జస్టిన్ సంగ్ గారు iCanStudy.com యొక్క కో-ఫౌండర్. ఈయన ఎడ్యుకేషనల్ టాపిక్స్ మీద, స్టడీ టెక్నిక్స్ మీద ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో విషయాల్ని ఆయన ఛానల్ ద్వారా అలాగే ఆయన వెబ్సైట్ ద్వారా అందిస్తూ ఉంటారు. ఇక విషయంలోకి వెళితే, మనలో చాలామంది ఎన్నో పుస్తకాలని చదువుతూ ఉంటాం, ఎన్నో స్కిల్స్ని నేర్చుకుంటూ ఉంటాం. అయితే అదంతా కూడా మనం చదవడం ద్వారానే చేస్తూ ఉంటాం. కానీ నిజంగా మీరు చదివినంత మీకు గుర్తుంటుందా? ఎంతమంది పొద్దున్న ఒక పుస్తకంలో ఎన్నో విషయాల్ని, కాన్సెప్ట్ని చదివి సాయంత్రానికి మర్చిపోవడం లేదు? ఎందుకు కొంతమందికే ఆ విషయాలు గుర్తుంటున్నాయి? అన్ని కాలేజెస్లోనూ, స్కూల్స్లోనూ మనకి ఏం చదవాలో చెప్తారు కానీ ఎలా చదవాలో చెప్పరు. అది తెలియకే చాలామంది యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్లో మిగిలిపోతున్నారు. నిజానికి అందరి యొక్క బ్రెయిన్ కెపాసిటీ, బ్రెయిన్ వెయిట్ ఒకటే. అయితే ఆ బ్రెయిన్లో ఎక్కించే ఇన్ఫర్మేషన్ని కొంతమంది మాత్రమే ఎందుకు గుర్తుపెట్టుకోగలుగుతున్నారు? కొంతమంది మాత్రమే వాళ్ళకి కావలసినప్పుడు దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకోగలుగుతున్నారు. ఈ విషయాల ఆధారంగా ఒక మనిషి ఎక్సలెంట్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ అని నేటి సమాజం లెక్కిస్తుంది. అయితే ఈ విషయంపైనే ఆయన రీసెర్చ్ చేసి కొన్ని అద్భుతమైన విషయాల్ని తెలిపారు. ముందుగా మన మెదడులో సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అనేవి ఉంటాయి. సెన్సరీ మెమరీ ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం, అవి షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళతాయి. అందులో కొన్ని విషయాలు మాత్రమే మనం లాంగ్ టర్మ్ మెమరీలోకి స్టోర్ చేసుకుంటాం. వాటిని షార్ట్ టర్మ్ మెమరీ ద్వారా రీకాల్ చేసుకుని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనకు తెలియని ఇంకో విషయం ఉంది. ఆ విషయాన్ని తెలుసుకునే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ పండుగలో మీరు ఎక్కువ స్వీట్స్ తినే ఉంటారు కదా, అరిసెలు, సున్నుండలు, బొబ్బట్లు ఇలాంటివి. వాటిలో 2-3 తింటే పర్లేదు. ఒకే రోజు, ఒకే గంటలో ఒక 20 అరిసెలు, ఒక 20 బొబ్బట్లు, 20 సున్నుండలు తింటే ఏమవుతుంది? కడుపు పట్టుకుని బాత్రూంలోకి పరిగెడాల్సి ఉంటుంది, లేదంటే వామిటింగ్ అవుతూ ఉంటుంది. అంటే మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఫుడ్ మనం కన్స్యూమ్ చేస్తే మన బాడీ తీసుకోదు, దాన్ని వామిట్ చేస్తుంది. అదే విధంగా మన రీడింగ్లో కూడా 2 స్టేజెస్ ఉంటాయి. కన్స్యూమింగ్ స్టేజ్, డైజెషన్ స్టేజ్. అంటే మనం తినే ఫుడ్ని మనం అరిగించుకుంటేనే మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా మనం చదువుకునే చదువుని, మనం చదివే విషయాల్ని మన మైండ్ కూడా అరిగించుకుంటేనే ఆ విషయాలు మనకు గుర్తుంటాయి. లేదంటే మనం ఎలాగైతే ఎక్కువ ఫుడ్ని తింటే వామిట్ చేసుకుంటామో అదేవిధంగా మెంటల్గా కూడా మన మైండ్ ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా వామిట్ చేసుకుంటుంది. అందుకే చాలామందికి అర్థం కాదు, ఎందుకు నేను ఎన్నో విషయాల్ని ఫోకస్డ్గా, కాన్సన్ట్రేషన్గా చదువుతూ ఉంటాను కానీ నాకు చాలా తక్కువ విషయాలే గుర్తుంటాయి అని చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. కానీ ఆ డౌట్ని తీర్చేవారు కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ ఎవ్వరు ఉండరు. మనం ఎక్కువసేపు ఎక్కువ విషయాల్ని, ఎక్కువ చాప్టర్స్ని, ఎక్కువ సబ్జెక్ట్స్ని చదివేసినంత మాత్రాన ఆ విషయాలన్నీ మనం గుర్తించుకొని రాయలేమండి. ఇక్కడ పాయింట్, మన మైండ్ మల్టీ టాస్కింగ్ని సమర్థించదు. ఒక సమయంలో ఒకే విషయంపై కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంది. అయితే ఆ కాన్సన్ట్రేట్ చేసే విషయం కూడా దానికి అర్థం అవ్వాలి. ఇట్ హ్యాస్ టు బి సో ఇంపార్టెంట్ ఆర్ సో ఎమర్జెన్సీ. అప్పుడే దాన్ని అది గుర్తించుకుంటుంది. మనకు కావాల్సినప్పుడు మన మైండ్ ఆ ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తుంది. దీనికోసం మనం నేర్చుకునే ఇన్ఫర్మేషన్ అందరినీ కూడా 4 స్టేజెస్లో డివైడ్ చేస్తూ జస్టిన్ సంగ్ గారు మనకు తెలిపారు. ఆ స్టేజెస్ అన్నింటినీ కూడా పేస్ అనే ఒక అబ్రివేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా పీ స్టాండ్స్ ఫర్ ప్రొసీజరల్. అంటే మనం నేర్చుకునే చాలా విషయాలు హౌ టు అనే క్వశ్చన్తో మొదలవుతాయి. అంటే చాలా విషయాలు ఎక్స్పెరిమెంట్స్ రూపంలో ఒక అవుట్పుట్, ఒక రిజల్ట్ ఉంటుంది. అయితే ఆ విషయాలన్నింటిలోనూ మనం ఎక్కువగా చదవడానికి చూస్తాం. ఆ ఎక్స్పెరిమెంట్ని సైతం సెంటెన్స్ ఫార్మేట్లో చదివి గుర్తుపెట్టుకోవడం చూస్తాం. కానీ ఎక్స్పెరిమెంటల్గా వాటన్నిటిని కూడా ప్రూవ్ చేయడానికి ఇంప్లిమెంట్ చెయ్యం. అంటే చాలా విషయాలు ఏ విధంగా సాధ్యమవుతాయి, ఏ విధంగా ఈ కెమికల్ అనేది మిక్స్ చెయ్యి ఒక రిజల్ట్ అనేది వస్తుంది అనేవన్నిటి కూడా ల్యాబ్లో మనం ఎక్స్పెరిమెంట్ చేసి దాని నుంచి మనం అవుట్పుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చాలా థియరమ్స్, చాలా ప్రోడక్ట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేవి మనం ఎక్స్పెరిమెంటల్గా మనం చెయ్యం. అయితే అలా చేస్తే మాత్రమే మన మైండ్లో ఎక్కువగా ఈ విషయాలు గుర్తుంటాయి. అయితే ఇది నిజంగా సాధ్యమా అంటే సాధ్యమే. మనప్పుడు యూట్యూబ్ ప్రపంచంలో సాధ్యం కాని ఏది ఉండదు. ఏ థియరం అయినా, ఏ ఎక్స్పెరిమెంట్ అయినా కూడా ప్రాక్టికల్గా అది ఎలా చేస్తున్నారు అనే విషయంలో ఎన్నో యానిమేషన్ వీడియోస్ మన ముందున్నాయి. వాటిని చూస్తూ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, లేదా మనం చేస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు దానికి సంబంధించిన థియరీని చదివితే డెఫినెట్గా మన మైండ్ గుర్తుంచుకుంటుంది అని సంగ్ గారు తెలుపుతున్నారు. నెక్స్ట్
ఏ స్టాండ్స్ ఫర్ ఎనాలజీ. ఫ్రెండ్స్, మనం నేర్చుకునే చాలా విషయాలు మనం మునుపటి నేర్చుకునే విషయాలకి లింక్ అయి ఉంటాయి, రిలేటెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథమెటిక్స్లో మీరు ఒక మోడల్ సమ్ చేస్తున్నారనుకోండి, ఆ సమ్ మీరు మునుపటి క్లాస్లో నేర్చుకున్న సమ్కి ఎక్స్టెండెడ్గా ఉంటుంది. కొంచెం ఫార్ములాస్ డిఫర్ అయ్యి దాని తర్వాత అదే విధంగా అదే మోడల్లో ఉంటూ ఉంటుంది. అయితే ఆ మోడల్ని ముందు దీనికి ఎక్స్టెన్షన్గా ఎలా మారింది అనే విషయాన్ని మనం అనలైజ్ చేయగలగాలి. ఉదాహరణకి మీరు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు అనుకుందాం. స్విమ్మింగ్ నేర్చుకుంటే మీ యొక్క మజిల్ మూమెంట్ ఎలా ఉంటుంది, మజిల్ ఎలా కాంట్రాక్ట్ అవుతుంది, ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అనే విషయాల మీద మీరు ఫోకస్ చేస్తూ దాన్ని స్విమ్మింగ్కి లింక్ చేస్తూ మీరు నేర్చుకున్నట్లయితే స్విమ్మింగ్ టెక్నిక్స్ని మీరు ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. మునుపటి రిలేటెడ్ టాపిక్స్ని ప్రస్తుతం మీరు నేర్చుకున్న విషయాలతో లింక్ చేస్తూ ఒక ఎనాలజీని ఫామ్ చేయగలిగితే ఆ ఎనాలజీస్ని మన మైండ్ బాగా గుర్తుపెట్టుకుంటుందంటండి. అయితే ఈ ఎనాలజీ చేయడం అంత ఈజీ అంటే ఈజీ అని కాకపోవచ్చు, కానీ నేటి ఆన్లైన్ ప్రపంచంలో మీరు ప్రశ్న అడిగితే సమాధానం రాకుండా ఉంటుందా? సో ఏ విషయానికి సంబంధించిందైనా సరే, ఏ థియరీ అయినా, ఏ ఫార్ములా అయినా ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా దాని ఆరిజిన్స్ ఉన్నాయి అనే రిలేషన్ని మీరు కనుక్కోగలగాలి. లేదంటే ఒక కొత్త రిలేషన్ని మీరు ఫామ్ చేయగలరా అనే విధంగా క్రిటికల్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సి స్టాండ్స్ ఫర్ కాన్సెప్చువల్. చూడండి, మనం చదివే అనేక విషయాల్లో, అనేక సబ్జెక్ట్స్లో ఎన్నో ఫ్యాక్ట్స్, థియరీస్, థియరమ్స్ అనేవి ఉంటాయి. అవి అనేక విషయాలకి రిలేటెడ్గా అనేక ప్యాటర్న్స్ ఆధారంగా ఉంటాయి. వీటన్నిటిని టెక్స్ట్ రూపంలో, సెంటెన్సెస్ రూపంలో మనం చదువుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. దాన్ని లీనియర్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. అయితే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఆ బుక్ రాసిన ఆథర్ అదే విధంగా మైండ్లో ఆ విషయాన్ని పరిశోధించి ఎక్స్పెరిమెంట్ చేసి ఆ బుక్ రాశారా? ఒక పారాగ్రాఫ్ని, ఒక ఆన్సర్ని లీనియర్గా కాకుండా నాన్ లీనియర్గా మీరు థింక్ చేయగలిగితే ఆ విషయం బాగా అర్థమవుతుంది. దీనికే సంగారు చెప్పిన టెక్నిక్ మ్యాపింగ్. మ్యాపింగ్ అంటే డయాగ్రమెట్రికల్ ఫార్మేట్లో ఒక విషయాన్ని ఫ్లో చార్ట్ రూపంలో కానీ లేదా ఒక డయాగ్రామ్ రూపంలో కానీ ఏ విషయం ఇంకో విషయానికి లింక్ అయ్యింది అని క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్నింటినీ కూడా తీసుకుని ఒక చిన్న డయాగ్రామ్ని తయారు చేయాలి. ఈ డయాగ్రామ్ వల్ల మనకు ఇంకా పొందే ఉపయోగం ఏంటంటే, మన ఇన్పుట్కి రిజల్ట్కి ఏ విధంగా ఒక ఫార్మేషన్ ఏర్పడింది, కనెక్షన్ ఏర్పడింది, మధ్యలో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏమున్నాయని ఆ డయాగ్రామ్ సాయంతో చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. కానీ లీనియర్ ఫార్మేట్లో సెంటెన్సెస్ ఆధారంగా ఉండే ఆన్సర్లో ఆ రిలేషన్ని మనం కనుక్కోవడం చాలా కష్టం. ఒక సెంటెన్స్ని పూర్తిగా చదివి దాన్ని అర్థం చేసుకున్న తర్వాత సెకండ్ సెంటెన్స్కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మనం ముందుకు చెప్పుకున్న ప్రొసీజరల్ లెర్నింగ్లో కూడా ఆ ఎక్స్పెరిమెంట్స్ని కూడా ఈ మ్యాపింగ్ డయాగ్రామ్ సహాయంతో మనం ఈజీగా నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ స్టాండ్స్ ఫర్ ఎవిడెన్స్ అండ్ స్టోరేజ్. ఏ విషయాన్నైనా సరే, ఏ ఆన్సర్ అయినా, ఏ ఎక్స్పెరిమెంట్ అయినా దానికి ఒక అవుట్పుట్ అనేది ఉంటుందండి. అనేక రకాల అప్లికేషన్స్లో దాన్ని యూజ్ చేస్తారు. అది ఏ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు అనే ఎవిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీ మైండ్కి అందించగలిగినట్టయితే దాన్ని అది ఇంపార్టెంట్గా తీసుకుంటుంది, స్టోర్ చేసుకోగలుగుతుంది, రిహార్స్ చేస్తుంది. ఉదాహరణకి రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన విషయాలు మీరు చదువుతున్నారనుకోండి, దాని ఆరిజిన్స్ ఏంటి, అది ఎందుకు జరిగింది, ఎప్పుడెప్పుడు జరిగింది అనే ఫ్యాక్ట్స్, డేట్స్, ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకున్నట్లయితే ఈజీగా ఆ రెండో ప్రపంచ యుద్ధం గురించి మీరు బాగా ఎస్సే అనేది రాయగలుగుతారు. సో ప్రతి విషయాన్ని కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా, ఆరిజిన్స్ ఓరియంటెడ్ ఒక ప్రాసెస్ని మీరు తయారు చేసుకోగలిగి అనలైజ్ చేస్తే ఆ విషయం ఎక్కువ కాలం మీ మైండ్లో స్టోర్ అవుతుంది. అలాగే మీరు దాన్ని ఎక్కువగా రిహార్స్ చేయగలుగుతారు, రీకాల్ చేసుకోగలుగుతారు కూడా. అలాగే ఎప్పుడు చదవడానికే చూడకండి, ఆ విషయాన్నింటినీ కూడా విజువల్గా మీరు అనలైజ్ చేసుకోగలగాలి, విజువల్గా ఇమాజిన్ చేసుకోగలగాలి. ఆ ఇమాజిన్ చేసుకున్న దాన్ని ఒక డయాగ్రమెటిక్ రూపంలో మీరు రాసుకోగలిగి ఫోకస్ని కాసేపు దానిపై పెట్టగలిగితే చాలండి, ఆ క్వశ్చన్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. గంటల గంటలు ఒక ఆన్సర్ చదువుతూ ఉండడం వల్ల అది మీరు గుర్తుకు పెట్టుకోగలుగుతారు, దాన్ని మీరు ఎగ్జామ్లో బాగా రాయగలుగుతారు అనేది ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే మన మైండ్ ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే నిర్మించబడలేదు. ఆ విషయాన్ని ఎంతగా అది డైజెస్ట్ చేసుకుని, ఎంతగా అది స్టోర్ చేసుకుని, రీకాల్ చేసుకుంటేనే మీరు దాని యొక్క అవుట్పుట్ని ఎప్పుడైనా సరే మీ మైండ్ నుంచి బయటకు తీయగలుగుతారు, ఆన్సర్ పేపర్ మీద పెట్టగలుగుతారు. అలాగే ఆన్సర్స్ని చదివేటప్పుడు ఒక పారాగ్రాఫ్ మొత్తాన్ని అర్థం చేసుకోకుండా చూడకుండా ఆ 4 లైన్స్ని ఒక సింగిల్ లైన్ సమ్మరీగా మీరు చేయగలుగుతారా? లేదంటే ఒక పేజ్ని ఒక 4 పారాగ్రాఫ్ సమ్మరీగా లేదా 2 పారాగ్రాఫ్ సమ్మరీగా మీరు చేయగలరా? అలా ముందుగా దాన్ని సమ్మరైజ్ చేసి ఆ విషయాన్ని తెలుసుకోగలిగితే మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఒక పేజీని మొత్తాన్ని మీరు చూసి చదువుతూ ఉంటే మీ కళ్ళు మొత్తం పేజీని చూస్తాయి, పర్టికులర్ లైన్
టార్గెటెడ్గా మీరు చదువుతున్నారంటే దానికి ఆ విషయం తెలియాలి. ఇది చిన్నపిల్లల విషయంగా ఉండొచ్చు, కానీ చిన్నప్పుడు చూడండి, ఒక పెన్సిల్ ఒక పెన్ మనం చేతిలో పెట్టి మీరు చదివే విషయాన్ని ఫాలో అవుతూ చదవమంటూ ఉంటారు. దాన్నే ట్రాకర్ అంటారండి. మీ మైండ్ దాన్నే చూస్తూ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలాగే మన మైండ్ ఎప్పుడు కూడా ఎయిమ్, ఆబ్జెక్టివ్ ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మనకి ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్ని మనం కంప్లీట్ చేసేదాకా వదలకుండా ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఏ క్వశ్చన్ అయినా, ఏ ఆన్సర్ అయినా వీలైనంత వరకు ఒక టైం పెట్టుకుని ఈ టైం లోపల దాన్ని సమ్మరైజ్ చేసుకుని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని మీకు మీరుగా చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని చదవగలిగితే తొందరగా ఆ విషయాన్ని చదవడానికి ఎక్కువ ఫోకస్డ్గా మీరు ఉంటారు. మీ ఫోకస్ ఆఫ్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువసేపు ఆ క్వశ్చన్ పైన ఉంటుంది. ఇలాంటి మెమరీ స్కిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేక వీడియోస్ రూపంలో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి ఆ ప్లేలిస్ట్ వైపు కూడా లుక్ చేసేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను చేయాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేయాలి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అన్న మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలాగే మన ఛానల్ యాప్ రూపంలో కూడా ఉంది. మీరు అస్తమానం సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యాప్ని ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్గా ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రతి వీడియోని మీరు చూసేయచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.